రేపటితో రాజ్యసభ ఎన్నికల నామినేషన్ల గడువు ముగియనుంది. రాష్ట్రంలో ఖాళీ అయిన 3 స్థానాల్లో 2 కాంగ్రెస్ కు 1 బీఆర్ఎస్ కు వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఆ ఒక్క బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఎవరు అనేది ఇప్పుడు గులాబీ నేతల్లో చర్చ సాగుతోంది. ఈ రోజు సాయంత్రంలోగా బీఆర్ఎస్ అధినేత రాజ్యసభ అభ్యర్థిని ఖరారు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక మరిన్ని వివరాలు మా ప్రతినిధి కిరణ్ భూపతి ఫోన్ ద్వారా అందిస్తారు. కిరణ్ భూపతి, చెప్పండి, ఇప్పుడు బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిపైనే గులాబీ నేతల్లో చర్చ జరుగుతోంది. మరి ఎవరా అభ్యర్థి, ఏమైనా సమాచారం ఉందా? హరిత, రాజ్యసభకు సంబంధించినటువంటి అంశంలో బీఆర్ఎస్ కూడా ఒక అభ్యర్థిని నిలబెట్టేటువంటి అవకాశం ఉంది. ఒక స్థానానికి ప్రస్తుతం కోరం ఉన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికైతే బీఆర్ఎస్ కూడా కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం ఏదైతే వద్రాజు రవిచంద్ర ఎంపీగా ఉన్నటువంటి వద్రాజు రవిచంద్ర దాదాపు 2 సంవత్సరాల కాలం పాటే తాను కొనసాగారు. మరొక అవకాశం కూడా తనకు ఇచ్చేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. కేసీఆర్ కూడా ఈ మేరకు నిర్ణయం తీసుకునేటువంటి అవకాశాలు మరికొంతమంది పేర్లను కూడా పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తుంది. కొంతమంది సీనియర్ నేతలు ఎవరైతే ఉన్నారో, ఇటీవల పార్టీలో చేరినటువంటి వాళ్ళు కావచ్చు, గతంలో ఉన్నటువంటి కొంతమంది ముఖ్య నేతల్లో కూడా పేర్లను పరిశీలిస్తున్నటువంటి నేపథ్యంలో ముఖ్యంగా ఇటు వద్రాజు రవిచంద్రకే మొగ్గు చూపుతున్నట్టుగా మనకైతే ఒక తాజాగా సమాచారం అయితే అందుతుంది. సాయంత్రం వరకు ఇది క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే రేపటితో నామినేషన్ల గడువు ముగుస్తుంది కాబట్టి సాయంత్రం వరకు కేసీఆర్ దీనిపైన ఒక నిర్ణయం తీసుకొని పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి ఎవరనేది కూడా ఒక కొంత క్లారిటీ ప్రకటన కూడా చేసేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ప్రస్తుతానికైతే వద్రాజు రవిచంద్ర పేరు మాత్రమే కొంత ఎక్కువ సార్లు అయితే వినపడుతున్నటువంటి సందర్భాలు అయితే కనబడుతున్నాయి. థ్యాంక్ యూ కిరణ్.